సంతలో 2 పాడి గేదెలు కొనుక్కొని సగం త్రోవకు వచ్చిన వెంకన్నకు తాను కొన్న నూనె డబ్బా షావుకారు వద్ద మర్చిపోయిన సంగతి గుర్తొచ్చింది. కానీ అప్పటికే చీకటి పడింది. వెనుతిరిగి వెళ్తే రాత్రికి సంతలోనే ఉండిపోవాలి, ఎలాగా అని ఆలోచిస్తుండగా తన గ్రామానికి చెందిన సూర్య అదే తోవలో పోతూ కనిపించాడు. సూరన్నను చూడగానే వెంకన్నకు ప్రాణం లేచి వచ్చింది. ఒరే సూరన్న, నేను సంతలో నూనె డబ్బా మర్చిపోయాను, అది పట్టుకొని ప్రొద్దున్న మన గ్రామానికి వస్తాను. శ్రమనుకోకుండా ఈ గేదెలను తోలుకుపోయి నా ఇంటికి అప్పచెప్పే అని ప్రాధేయపడ్డాడు. దానికి సూరన్న అలాగే లేరా వెంకన్న అంటూ వాటిని తోలుకుపోయాడు. అయితే గేదెలను గ్రామము దరిదాపులకి తోలుకొని వచ్చేసరికి సూరన్నకు దుర్బుద్ధి మేల్కొనింది. నాకు ఈ గేదెలు అప్పచెప్పినట్టు వెంకన్నకు ఎవ్వరూ సాక్ష్యం లేరు. గేదెలు చూస్తే మంచి నిగారింపుగా ఉన్నాయి. ఆ పూట ఈ పూట కలిపి రోజుకి 10 లీటర్లకు తక్కువ పాలివ్వవు. కనుక ఈ గేదెలను ఎలాగైనా తను సొంతం చేసుకోవాలని తలచి గేదెలను సరాసరి తన కొట్టంలోకి తోలుకుపోయి కట్టేసుకున్నాడు. పొద్దున్న వచ్చిన వెంకన్నకు తన పాకలో గేదెలు కనిపించలేదు. వెంటనే సూరన్న ఇంటికి వెళ్ళి, ఏరా సూరన్న, గేదెల్ని నా కొట్టంలో కట్టమంటే నీ కొట్టంలో కట్టుకున్నావేంటి అడిగాడు. దానికి సూరన్న ఎక్కడ లేని కోపం తెచ్చుకొని, వేళాకోళంగా ఉందా ఏం, నేను కొన్న గేదెలు నా కొట్టంలో కట్టుకోక నీ కొట్టంలో కడతానా ఏంటి అని రివర్స్గా మాట్లాడాడు. పరిహాసాలాడకు, వెర్రి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ వద్దకు వెళ్ళు అంటూ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఆ మాటలకు ఆశ్చర్యపోయాడు వెంకన్న. వెంటనే గ్రామాధికారికి వెళ్ళి ఫిర్యాదు చేశాడు. ఆ గ్రామాధికారి వయసుకు చిన్నవాడైనా బుద్ధికి పెద్దవాడు. అంతా విన్న గ్రామాధికారి వెంటనే సూరన్నను పిలిపించి అభియోగం వివరించాడు. సూరన్న ఎక్కడ లేని వినయం నటిస్తూ, అయ్యా, నిన్న నేను సంతకు వెళ్ళాను. అక్కడ ఈ 2 గేదెలు వెంకన్న బేరమాడి కుదరక కొనలేదు. పక్కన ఉన్న నేను ఇతను చెప్పిన బేరం కన్నా 100 రూపాయలు ఎక్కువ చెప్పి ఈ గేదెలను సొంతం చేసుకున్నాను. అది సహించలేక వెంకన్న నా గేదెలను ఎలాగైనా తస్కరించాలని ఇలా మీ వద్ద ఫిర్యాదు చేశాడు అని చెప్పాడు. అయినా తను ఈ గేదెలను కొని నాకు అప్పగించినట్లు సాక్ష్యం ఎవరైనా ఉన్నారేమో కనుక్కోండి అన్నాడు ధీమాగా. గ్రామాధికారి ప్రశ్నార్థకంగా చూశాడు వెంకన్న వైపు. వెంకన్న నిస్సహాయంగా తలదించుకున్నాడు. వాదోపవాదాలు విన్న తరువాత సమస్య జటిలంగా ఉన్నట్లు మాకు తోస్తుంది. కనుక ఈ తగవు 2 దినములకు వాయిదా వేయడం జరిగింది అని సభ ముగించాడు గ్రామాధికారి. 2 రోజుల అనంతరం గ్రామస్తులందరూ కుతూహలంగా సూరన్న వెంకన్న తగవు చూడడానికి రచ్చబండ వద్ద హాజరయ్యారు. మళ్ళీ వాదోపవాదాలు ప్రారంభమయ్యాయి. ఇంతలో 2 అపరిచిత వ్యక్తులు గ్రామాధికారి వచ్చి, అయ్యా, మాది ఈ పక్కనే ఉన్న జగ్గాపుర గ్రామం. మా జమీందారుకు సంబంధించిన 2 పాడి గేదెలు 2 రోజుల క్రితం పోయాయి. వాటిని దొంగలించిన వ్యక్తి నిన్న సంతలో అమ్ముతుండగా మీ ఊరి వాడే ఎవరో కారు చవకగా కొన్నాడట. ఇది తెలిసిన జమీందారు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. తక్షణం గేదెలను వెనుక ముందు ఆలోచించకుండా వాటిని ఖరీదు చేసిన ఆ వ్యక్తిని నిమిషాల మీద తన ముందు హాజరుపరచమని ఆజ్ఞాపించాడు. అంతా విన్న గ్రామాధికారి పక్కనే ఉన్న 2 గేదెలను చూపిస్తూ, అయ్యా, మా గ్రామానికి చెందిన సూరయ్య అనే వ్యక్తి నిన్ననే సంతలో ఈ 2 గేదెలను కొన్నాడు. బహుశా ఇవేనేమో గమనించండి అనగా ఆ 2 గేదె వద్దకు వచ్చి పరిశీలించి, అయ్యా, సందేహం లేదు, ఈ 2 గేదెలు మా జమీందారువే. ఎందుకంటే రోజు వీటిని కడిగేది మేమే. ఇందులో ఒక గేదె పొదుగు మీద మచ్చ కూడా ఉంది, కావలిస్తే గమనించండి అన్నారు. అంతా విన్న గ్రామాధికారి, ఏరా సూరన్న, తక్కువ ధరకు వచ్చాయి కదా అని జమీందారు గేదెలను కొని అతన్ని పరోక్షంగా అవమానించావు. ఇప్పుడు వీరితో పాటు అనుభవించు. జమీందారు కొరడాతో వీపు చీరించి 100 వరహాల వరకు అపరాధం కింద జరిమానా విధించారు. అంతే, సూరన్న గ్రామాధికారి కాళ్ళ మీద పడిపోయాడు. అయ్యా, క్షమించండి, అసలు ఈ గేదెలు నిజానికి నేను కొనలేదు, వెంకన్నే కొన్నాడు. గేదెలు తోలుకుపోయి తన పాకంలో కట్టమన్నాడు. గేదెలు నిగారింపుగా ఉన్నాయని చూసి దుర్బుద్ధి పుట్టింది, నన్ను క్షమించండి అని. ఆ గేదెలకు నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పాడు.
గ్రామాధికారి, లేవరా లే, నువ్వు మోసం చేశావని తెలిసి నీ నోటి వెంబడి ఈ నిజాన్ని రాబట్టాలని ఈ జగ్గాపురం జమీందారు నాటకం ఆడాను. నిజానికి వీరిద్దరూ నా మనుషులే. మనిషికి ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ పనికిరాదు. పొరుగువారి సొమ్ము సునాయాసంగా కొట్టేద్దామని ఎప్పుడూ అనుకోకూడదు. ఎలాంటి శిక్ష వేసినా పాపం లేదు, కానీ ఇది మొదటి తప్పిదంగా గుర్తించి విడిచిపెడుతున్నాను. అంతటి సూరన్న వెంకన్న 2 చేతులు పట్టుకొని తన తప్పిదాన్ని క్షమించమని తను తస్కరించిన 2 గేదెలను ఇచ్చేశాడు. వెంకన్న గ్రామాధికారికి కృతజ్ఞతలు తెలిపాడు. ఈ కథ ఎలా ఉందో కింద కమెంట్స్ రూపంలో తెలియచేయండి. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎంకరేజ్ చేయండి. అలాగే మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి.